నేను మీ వెంకట్ని. మీరు చూస్తుంది కావేరీ నది తీర ప్రాంతం. ఇది శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి వారి పాదపద్మం కింద ప్రవహిస్తున్నది. భారతదేశంలో అతి ముఖ్యమైన నదుల్లో ఈ కావేరీ నది ఒకటి. ఈ కావేరీ నది ఇక్కడ 2 పాయలుగా చీలి మధ్యలో ఒక ఐలాండ్ ఏర్పడింది. ఆ ఐలాండే శ్రీరంగం. శ్రీరంగంలో కొలువున్న శ్రీ రంగనాథ స్వామి వారు, రంగనాయకి అమ్మవారు, అలాగే గోదామ్మవారు కూడా. గోదామ్మవారి కళ్యాణం జరిగింది కూడా ఇక్కడే. ఈ దేవాలయాన్ని నిర్మించింది త్రేతాయుగం కాలంలో నిర్మించారు. ఇందులో ఉన్న రంగనాథ స్వామి వారిని శ్రీరామచంద్రమూర్తి కుటుంబీకులు ఎన్నో ఏళ్లగా, ఎన్నో తరాలుగా పూజిస్తూ చివరికి ఈ విగ్రహాన్ని విభీషణుడికి ఇవ్వటం. విభీషణుడు లంకా నగరానికి పోతున్న సమయంలో ఇక్కడ సంధ్యావందనం కోసం ఆగటం, తరువాత స్వామివారు ఎక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండటం ఈ కావేరీ నది పక్కనే. అంతటి మహిమాన్విత నది ఈ కావేరీ నది. కావేరీ నదిలో మునిగితే మనకున్న పాపాలు, మన కుటుంబంలో ఎవరికైనా కానీ ఎలాంటి మోక్షం కలగపోయినా కూడా వెంటనే వాటిని సిద్ధిస్తుందని కావేరీ నది స్నానం చెప్తుంది. అంతటి మహిమాన్విత నది ఈ కావేరీ నది. జై రంగనాథ స్వామి, జై జై రంగనాథ స్వామి.